దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూరా వాడవాడలా గణనాథులు అందంగా విభిన్న రూపాల్లో కొలువుదీరారు. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలోని పూజారివారి వీధిలోని బాలగణపతి ఆలయంలో ఏర్పాటు చేసిన అద్దాల గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరోవైపు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు వినాయకుడి మండపంలో అమ్మవారికి లలితా సహస్రనామం, కుంకుమార్చన, 1000 కిలోల బియ్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడలో గణపతి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే విజయవాడ బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి వినాయకుని ఆలయం వద్ద అత్యంత వైభవపేతంగా అయితే మాత్రం ఇక్కడ వినాయకుని పూజలు జరుగుతున్నాయి. అయితే ఈరోజు వినాయకునికి ఒక్కడికే కాదు, అమ్మవారికి కూడా లక్ష కుంకుమార్చన, సహస్రార్చన, అలాగే లలితా సహస్రనామంతో అమ్మవారికి వివిధ రకాలైనటువంటి అభిషేకాలు చూడొచ్చు. 1000 కిలోలతో అమ్మవారికి అయితే మాత్రం అభిషేకం, బియ్యంతో కనుక అభిషేకం చేస్తున్నారు. వీటిని తుండూలాలు అంటారు. అంటే తుండూలం అంటే బియ్యంతో తండూలాలు అంటే బియ్యం. సో వీటితో కనుక అభిషేకం చేస్తే వారి పసుపు కుంకుమలతో సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉంటారని మహిళల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రగాఢ విశ్వాసంతో ఇక్కడ విజయవాడలో ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని అయితే చూడొచ్చు. మీరు ఇక్కడ సుమారుగా 200 మంది సువాసనులు, అంటే ప్రతి ఒక్క సుమంగలి కూడా ఇక్కడికి వచ్చి ఈ పూజనైతే కార్యక్రమాన్ని అయితే అత్యంత వైభవపేతంగా నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ నిర్వాహకులు అంతా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రతి ఏడాది ఎలా నిర్వహించుకుంటారు ఇక్కడ పూజా కార్యక్రమాలు? నమస్కారం అండి, జై గణేష్ మా బాలగణపతి సేవా సమితి తరపున గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అనేది 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇది 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రకరకాల పూజలతో పాటుగా ఈరోజు మీరు చూస్తున్న ఈ పూజతో పాటుగా ఇక్కడ మా మందిరంలో జరిగే వివిధ రకాల పూజలు, రేపు అభిషేకం ఉందండి. 40 రకాల ద్రవ్యాలతోటి అభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎల్లుండి రోజున లక్ష బిల్వార్చన, స్వామివారికి ప్రీతిపాత్రమైన బిల్వాలు ఏవైతే ఉన్నాయో 1,00,000 ఆకులు తీసుకొచ్చి 1,00,000 బిల్వార్చన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా జనరల్గా ఎక్కడ జరగని విధంగా మా పందిరిలో జరిగేది ఏంటంటే, మా మందిరంలో స్వామివారి కళ్యాణం, సిద్ధి బుద్ధితోటి స్వామివారి కళ్యాణం అనేది ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. దీంతోపాటుగా మా మహిళా మండలి ఎవరైతే ఉన్నారో ప్రతి శుక్రవారం లలితా పారాయణం చేయడంతో పాటు ప్రతి సంవత్సరం అంతా కూడా ఈ ప్రత్యేకంగా ఈ 9 రోజుల్లో వారి అండదండలు, వారి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కూడాను ఒక కార్యక్రమం, ఒక సంకీర్తన, ప్రతిరోజు కూడాను ఒక పోటీ, వాళ్ళకి పోటీ పెట్టే విధంగా సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చే విధంగా డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ, గణపతి ఆకృతులు తయారు చేయడం కానీ, వస్త్రధారణ పోటీలు కానీ, ఇలా వివిధ పోటీలు ఏర్పాటు చేయడం అనేది కూడా ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. దాంతోపాటు స్వామివారికి ప్రతిరోజు ఒక అలంకారంగా ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా విశేషం. గణపతి మందిరాలలో మన దేవీ నవరాత్రులు ఎలాగైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఉంటుందో ఆ విధంగా గణపతి స్వామికి ఒక్కొక్క రోజు ఒక అలంకారం చేయడం. ఆ అలంకారంలో విద్యా గణపతి అలంకారం రోజున 2500 మంది విద్యార్థుల్ని ఇక్కడ పిలిపించి వాళ్ళందరికీ కూడా పుస్తకాలు, అట్టలు, పెన్నులు, ప్రసాదం ఇవన్నీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంవత్సరం కూడాను వచ్చే సోమవారం నాడు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే సోమవారం సాయంత్రం 5 గంటలకి. మనసు ఎంత పవిత్రంగా ఉండాలి అన్నదానికి తార్కాణంగా అద్దాన్ని చెప్తారు, ఎందుకంటే అద్దం ఉన్నట్టు చెప్తుందని. అందుకని ఈ సంవత్సరం 40వ వార్షికోత్సవం సందర్భంగా అద్దాల మందిరం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి స్వామిని చూసేటప్పుడు మన ప్రతిబింబాలు ఏవైతే కనిపిస్తున్నాయో, సో మనసా వాచ కర్మణ అందరూ కూడా చక్కగా ఉండాలి అన్న ఒక ఆకాంక్షతోటి మా కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఈ సంవత్సరం చేసిన ఈ ఏర్పాట్లను కూడాను భక్తులందరూ కూడా ఉపయోగించుకొని పూజారి వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ బాలగణపతి స్వామివారి మందిరాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అయితే చూడొచ్చు ఇక్కడ ఎంతమంది సువాసులు ఉన్నారో, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అంటే ఎలా అనిపిస్తుంది, అంటే ఇంతమంది ముత్తైదువుల మధ్యలో కూర్చొని పూజ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా. మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము. ఒక్కొక్క సంవత్సరం ఒక్కో రకంగా, ఒకసారి చీరలతోటి అమ్మవారికి, ఓసారి జాకెట్ ముక్కలతోటి, ఓసారి కొబ్బరి బొండాలతోటి, ఓసారి నిమ్మకాయలతోటి, అలా వివిధ రకాలతోటి ప్రతి సంవత్సరం అమ్మవారికి ఏదో ఒకటి చేస్తాము. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే చూడొచ్చు మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాము. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది ముత్తైదుల మధ్యలో పూజ చేసుకోవడం?
చాలా చాలా బాగుందండి. గత 40 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఇలా కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈ 40వ సంవత్సరం లోకమంతా సుభిక్షంగా ఉండి అందరికీ ధాన్యం అంతా లభించాలని అమ్మవారికి తండులార్చన చేస్తున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. చూడొచ్చు కదా ఎంతమంది సువాసనలు, అంటే ప్రతి ఒక్క ముత్తైదు అయితే మాత్రం ఇక్కడ కలిశాలని పెట్టుకొని బియ్యంతో అయితే మాత్రం 1000 కిలోల బియ్యంతో అమ్మవారిని పూజించి అర్చిస్తున్నారు. అలాగే ఎక్కడ జరగని విధంగా కూడా ఇక్కడ సిద్ధి బుద్ధితో వినాయకునికి కళ్యాణం కూడా చేయడం ఇక్కడ ఎంతో ప్రాముఖ్యతను అయితే సంతరించుకుంది. ఎంతో మంది ముత్తైదువులతో అయితే మాత్రం ఇక్కడ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా అయితే నిర్వహిస్తున్నారు. కెమెరామ్యాన్ ఉమాతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ బ్రాహ్మణ వీధి నుండి.